అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. సీనియర్ స్టార్స్ తో సినిమా ఎలా తీయాలో విక్రమ్ తో చూపించాడు దర్శకుడు లోకేష్ కనగరాజ్. ఆ తర్వాత ఈ విషయంలో చాలా మంది దర్శకులు విక్రమ్ ఫార్ములాని ఫాలో అయ్యారు, అవుతున్నారు కూడా. కమల్ హాసన్ తోనే అంతటి విధ్వంసాన్ని క్రియేట్ చేసిన లోకేష్ కనగరాజ్ కి మాస్ కి పర్యాయపదమైన సూపర్ స్టార్ రజనీకాంత్ దొరికితే ఎలా ఉంటుంది? ఇప్పుడు అభిమానుల్ని ఉత్తేజానికి గురి చేస్తున్న అంశం ఇదే. ప్రస్తుతం ఆయన తలైవాతో కూలీ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అక్కినేని నాగార్జున, ఉపేంద్ర కీలక పాత్రధారులు. వీరితో పాటు మలయాళ, హిందీ భాషల నుంచి కూడా చాలా మంది ప్రముఖ నటులు ఈ సినిమాలో భాగమయ్యారని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. 50 ఏళ్ల కాల వ్యవధిలో జరిగే ఈ కథలో దేవాగా పవర్ఫుల్ పాత్రలో రజనీకాంత్ కనిపిస్తారని, ఆయన పాత్రలో విభిన్న కోణాలుంటాయని, కథలో ఊహించని మలుపులుంటాయని కూడా యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల ఈ సినిమాలోని 45 నిమిషాల ఫుటేజ్ ని హీరో సందీప్ కిషన్ చూశారట. డెఫినెట్ గా 1000 కోట్ల సినిమాగా నిలుస్తుందని ఆయన నమ్మకం వెలిబుచ్చారు. శృతి హాసన్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం మే నెలలో విడుదల కానుంది. సినీ నటుడు మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్పను భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్, అక్షయ్ కుమార్ తదితర భారీ తారాగణం నటిస్తుండటంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా సోషల్ మీడియాలో తన అభిమానులతో ముచ్చటిస్తూ విష్ణు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఓ అభిమాని మంచు కుటుంబంలో నెలకొన్న వివాదంపై ప్రశ్నించాడు. మాకు కూడా సమాధానం చెప్పేంత మంచి మనసునేది. అలాంటిది ఆ రోజు జనరేటర్లో షుగర్ ఎందుకు పోసావన్నా అని ప్రశ్నించగా, ఇంధనంలో పంచదార కలిపితే మైలేజ్ పెరుగుతుందని వాట్సాప్లో చదివానని విష్ణు సరదాగా సమాధానమిచ్చారు. తమ ఇంటి వద్ద కరెంట్ సరఫరా నిలిచిపోవడానికి జనరేటర్లో విష్ణు పంచదార పోశాడని మంచు మనోజ్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఇదే అంశంపై విష్ణును ఓ అభిమాని ప్రశ్నించాడు. బాలీవుడ్ దిగ్గజ నటుడు గోవిందా తన భార్య సునీత అహూజాతో విడాకులు తీసుకుంటున్నట్లు ఇటీవల వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే. 1987లో పెళ్లి చేసుకునే జంట తమ 30 ఏళ్ల వివాహ బంధానికి ముగింపు పలుకుతున్నట్లు గోవిందా అండ్ సునీత అహూజా కొంతకాలంగా విడిగా జీవిస్తున్నారని, వారి వైవాహిక జీవితంలో తలెత్తిన కొన్ని సమస్యల కారణంగా విడాకుల వైపు అడుగులు వేస్తున్నారని వార్తలొచ్చాయి. అయితే ఈ వార్తలపై గోవిందా స్పందిస్తూ, మీడియాలో వస్తున్న వార్తలన్నీ అబద్ధం. నా ఇంటికి వచ్చే వారంతా బిజినెస్ పనుల్లో భాగంగా, సినిమా పనుల్లో భాగంగా వస్తున్నారు, అంతేగాని విడాకుల కోసం కాదంటూ గోవిందా వెల్లడించారు. దీంతో ఈ వివాదం సద్దుమణిగింది. తాజాగా ఈ విషయంపై తొలిసారి స్పందించింది గోవిందా భార్య సునీత అహూజా. ఆమె మాట్లాడుతూ, గోవింద రాజకీయాల్లోకి వచ్చినప్పుడు నా కూతురు పెరుగుతుంది. దీంతో అతన్ని కలవటానికి చాలా మంది ఇంటికొచ్చేవాళ్లు. అప్పుడు ఇంట్లో నాతో పాటు నా కూతురు సాధారణ దుస్తులు ధరించడం వలన అసౌకర్యానికి గురయ్యాం. దీంతో వెంటనే మా ఇంటికి ఎదురుగా ఒక ఆఫీస్ తీసుకున్నాం. అంతే తప్ప మా ఇంటికి ఎలాంటి సమస్యలు లేవు. అలాగే ఈ ప్రపంచంలో ఎవరైనా నన్ను గోవిందాన్ని విడదీయడానికి ధైర్యం చేస్తే వారు మా ముందుకొచ్చి సవాల్ విసిరాలి. నన్ను నా భర్తను విడదీసే ధైర్యం ఎవరికీ లేదంటూ సునీత చెప్పుకొచ్చింది. విజయం సాధించిన వినోదాత్మక చిత్రం మ్యాడ్ కు సీక్వెల్ గా రూపొందుతున్న చిత్రం మ్యాడ్ స్క్వేర్. నాని నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, విష్ణు ఓఐ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించారు. హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ సమర్పణలో రానున్న ఈ చిత్రం మార్చి 29న విడుదల కాబోతుంది. ఇటీవల విడుదలైన ఈ చిత్రం టీజర్ కు మంచి స్పందన వస్తుంది. ఈ సందర్భంగా శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ లో చిత్ర బృందం ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో చిత్ర బృందం పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. నాని నితిన్ మాట్లాడుతూ, మ్యాడ్ చిత్రానికి మించిన వినోదాన్ని మ్యాడ్ స్క్వేర్ అందించబోతుంది. థియేటర్స్ లో ఎవరు కూడా సీట్లోనే కూర్చొనుండరు, అంతలా కడుపుపా నవ్వుతారు. తప్పకుండా ఈ చిత్రం అందరికీ మంచి కిక్కిస్తుంది అని అన్నారు. సంగీత్ శోభన్ మాట్లాడుతూ, ఇటీవల విడుదలైన టీజర్లో ఉన్న ఫన్ అందరికీ నచ్చింది. అయితే అది జస్ట్ శాంపుల్ మాత్రమే. సినిమాలో దానికి మించిన వినోదం ఉంటుంది. మ్యాడ్ పార్ట్ 1 విడుదల సమయంలో నిర్మాత వంశీ సినిమా నచ్చకపోతే టికెట్ డబ్బులు వెనక్కిస్తానని కామెంట్ చేశారు. ఇప్పుడు ఆయన మాటగా నేనే చెప్తున్నాను, ఎవరికి సినిమా నచ్చకపోయినా టికెట్ డబ్బులకి 2 ఇస్తామని అన్నారు. సక్సెస్ఫుల్ హీరో కిరణ్ అబవరా నటిస్తున్న కొత్త సినిమా దిల్ రూపా. ఈ సినిమాలో రుక్సా జిల్లన్ హీరోయిన్ గా నటిస్తుంది. దిల్ రూపా చిత్రాన్ని శివం సెల్యులాయిడ్స్, ప్రముఖ మ్యూజిక్ లేబుల్ సరేగమా తమ నిర్మాణ సంస్థ అయినటువంటి ఏ యూట్లీ ఫిల్మ్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి సరేగమా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. విశ్వకరుణ్ దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రూబా సినిమా మార్చి 14న హోలీ పండుగ సందర్భంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతుంది.
ఈ రోజు దిల్రుబా నుంచి మోస్ట్ అవైటెడ్ సాంగ్ కన్నాని రిలీజ్ చేశారు. కన్నాని సాంగ్ ను టాలెంటెడ్ మ్యూజిషియన్ శామ్ సియస్ అద్భుతమైన ట్యూన్ తో కంపోజ్ చేశారు. కన్నాని పాట ఎలా ఉందో చూస్తే, కన్నా నీ ప్రేమ సంద్రమే, నేను నీ తీరమే, కన్నా నువ్వు నా ప్రాణమే, నేను నీ దేహమే అంటూ గుండె లయనే అక్షరాలుగా మార్చిన లవ్ వైబ్రేషన్ తో సాగుతుంది ఈ పాట. తెలుగులో మంచి కంటెంట్ తో వచ్చిన డివోషనల్ థ్రిల్లర్ కు మంచి ఆదరణ ఉంది. తెలుగులోనే కాకుండా ఆసక్తిని కలిగించే నేపథ్యంలో రూపొందించే డివోషనల్ చిత్రాలకు అన్ని భాషల్లో మంచి ఆదరణ ఉంటుంది. ఇప్పుడు ఆ జాబితాలో చేరడానికి రెడీ అవుతున్న డివోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్ షణ్ముఖ. పవర్ఫుల్ టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రంలో ఆది సాయి కుమార్ కథానాయకుడు, అవికా కోర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి షణ్ముగం సాప్పని దర్శకుడు. శాసనసభ అనే పాన్ ఇండియా చిత్రంతో అందరికీ సుపరిచితమైన సంస్థ శాప్ బ్రో ప్రొడక్షన్ సంస్థ తమ ద్వితీయ చిత్రంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. సాప్పని బ్రదర్స్ సమర్పణలో తులసిరామ్ సాప్పని, షణ్ముగం సాప్పని, రమేష్ యాదవ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర పనులను శరవేగంగా జరుపుకుంటోంది. కాగా ఈ చిత్రాన్ని మార్చి 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్. ఈ సందర్భంగా దర్శకుడు షణ్ముగం సాప్పని మాట్లాడుతూ, ఈ చిత్రంలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ఆది కనిపిస్తాడు. ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయని ఓ అద్భుతమైన పాయింట్ తో రూపొందుతున్న డివోషనల్ థ్రిల్లర్ ఇది. విజువల్ వండర్లా అద్భుతమైన గ్రాఫిక్స్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. డివోషనల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రతి పాత్ర హైలైట్ గా ఉంటుంది. అందరూ ఫ్యామిలీతో చూడదగ్గ డివోషనల్ థ్రిల్లర్ ఇది. కేజీఎఫ్, సలార్ చిత్రాలకు తన సంగీతంతో ప్రాణం పోసిన రవి బసూర్ ఈ చిత్రానికి స్టన్నింగ్ మ్యూజిక్ అందిస్తున్నారు. విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఓ వండర్ఫుల్ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం. తప్పకుండా ఈ చిత్రం ఆది కెరియర్లో మైలురాయిగా నిలిచిపోతుంది అని అన్నారు. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను హైలీ యాంటిసిపేటెడ్ అఖండ 2 తాండవం కోసం 4వసారి కొలాబరేట్ అయ్యారు. వారి మునుపటి బ్లాక్ బస్టర్ అఖండాకు ఈ సీక్వెల్ యాక్షన్ ఇంటెన్స్ నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లనుంది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామాచంట, గోపియాచంట నిర్మించిన ఈ చిత్రాన్ని ఎం తేజస్విని నందమూరి సమర్పిస్తున్నారు. అఖండ 2 తాండవం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ప్రస్తుతం డైరెక్టర్ బోయపాటి శ్రీను ఈ సినిమా కోసం హిమాలయాల్లో రెక్కి చేస్తున్నారు. హిమాలయాల్లోని అద్భుతమైన ప్రదేశాలలో కొన్ని ఎక్స్ట్రాడినరీ సన్నివేశాలను చిత్రీకరించడానికి ఆయన సిద్ధమవుతున్నారు. ఈ సన్నివేశాలు మూవీలో మెయిన్ హైలైట్ కానున్నాయి. హై బడ్జెట్ తో భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ సీక్వెల్లో సంయుక్త ఫీమేల్ లీడ్ గా కనిపించనుంది. సంగీత సంచలనం ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీ సి రామ్ ప్రసాద్, ఎడిటర్ తమ్మిరాజు, ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్ వంటి అనుభవజ్ఞులైన సాంకేతిక నిపుణుల పనిచేస్తున్నారు. అఖండ 2 పాన్ ఇండియా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ చిత్రం దసరా పండుగ సందర్భంగా సెప్టెంబర్ 25, 2025న థియేటర్స్ లోకి రానుంది. ఇండియన్ స్టార్ ప్లేబ్యాక్ సింగర్ శ్రేయా ఘోషల్ తన ఎక్స్ ఖాతా హ్యాక్ అయినట్లు తెలిపింది. ఈ సందర్భంగా ఇన్స్టాగ్రామ్ వేదికగా ఒక పోస్ట్ పెట్టింది. నా ప్రియమైన స్నేహితులకు, అభిమానులకు ఒక విజ్ఞప్తి. నా ఎక్స్ ఖాతా ఫిబ్రవరి 13 నుంచి హ్యాక్ అయింది. ఈ విషయంలో ఎక్స్ టీమ్ ను సంప్రదించేందుకు నా వంతు ప్రయత్నం చేశాను. కానీ కొన్ని ఆటో జనరేటర్ స్పందనలు తప్ప మరేమీ రాలేదు. ఇప్పటికీ ఖాతా నా ఆధీనంలోకి రాలేదు. దయచేసి నా ఖాతా నుంచి వచ్చే ఏ లింక్ పై క్లిక్ చేయొద్దు. అలాగే ఏ పోస్టును నమ్మొద్దు. నా ఖాతా మళ్లీ తిరిగొస్తే నేనే వ్యక్తిగతంగా వీడియో ద్వారా మీకు అప్డేట్ చేస్తానంటూ శ్రేయా ఘోషల్ చెప్పుకొచ్చింది. బాలీవుడ్ నటి అలియా భట్ తన కూతురు రాహా రక్షణ కోసం ఒక అడుగు ముందుకేసింది. సోషల్ మీడియాలో ఉన్న తన కూతురు రాహా ఫొటోస్లన్నింటినీ తన ఖాతా నుంచి తొలగించింది. తన కుమార్తె గోప్యతకు భంగం కలగకుండా కాపాడాలనే ఉద్దేశంతోనే అలియా ఈ పని చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు రణబీర్ కపూర్ కూడా రాహాని పబ్లిక్ దృష్టి నుంచి దూరంగా ఉంచాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇక ఆలియా నిర్ణయాన్ని నెటిజన్స్ గౌరవించడంతో పాటు పిల్లల ప్రైవసీ విషయంలో వారు మద్దతుగా నిలుస్తున్నారు. బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ అలియా పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. కొంతకాలంగా డేటింగ్లో వీరిద్దరూ పెళ్లి బంధంతో 2022లో ఒకటయ్యారు. పెళ్లి చేసుకునే ఏడాదికి వీరికి రాహా పుట్టింది. అయితే ఎప్పుడూ తన చిలిపి పనులతో పాటు తన పెళ్లి కళ్లతో ప్రత్యేకంగా నిలిచిన రాహా సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో పాటు తాను చేసే అల్లరి వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అయితే పిల్లలను సోషల్ మీడియాకు ఎక్స్పోజ్ చేయడం వలన జరిగే పరిణామాలను ముందే ఊహించిన అలియా తన ఖాతా నుంచి రాహా ఫొటోస్ను తొలగించింది. దీంతో అలియా నిర్ణయం పట్ల నెటిజన్లు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. మరోవైపు సెలబ్రిటీలు తమ పిల్లలను ప్రైవసీ విషయంలో సోషల్ మీడియాకు దూరంగా ఉంచడం కొత్తేమీ కాదు. ఇంతకుముందు స్టార్ క్రికెటర్ అయిన విరాట్ కోహ్లీ, అనుష్క జంట కూడా తమ పిల్లలు వామిక, అక్కాయిలను మీడియాకు దూరంగా ఉంచింది. ఇప్పటికీ కూడా వారి ఫొటోస్ని ఎక్కడా కనిపించవు.
టాలీవుడ్ విషయానికి వస్తే రామ్ చరణ్ ఉపాసన దంపతులు కూడా ఇదే రూల్ ఫాలో అవుతున్నారు. తమ కూతురు క్లెయిమ్ కారా మీడియాకు ఎక్స్పోజ్ అవ్వకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. దక్షిణాది సినీ పరిశ్రమపై ప్రముఖ సినీ నటి జ్యోతిక కీలక వ్యాఖ్యలు చేశారు. సౌత్లో చాలా మంది డైరెక్టర్స్ హీరోల కోసమే కథలు రాసుకుంటారని ఆమె అన్నారు. వయసు పెరిగినా వారిని జనాలు హీరోలుగా ఒప్పుకుంటారని, హీరోయిన్స్ వయసు పెరిగితే అస్సలు ఒప్పుకోరని చెప్పారు. తాను నటించిన వెబ్ సిరీస్ డబ్బా కార్టెల్ నిన్న నెట్ఫ్లిక్స్లో విడుదలైంది. ఈ సిరీస్ ప్రమోషన్స్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. తనకు 28 ఏళ్ల వయసులో పిల్లలు పుట్టారని, ఆ తర్వాత విభిన్న పాత్రలు చేసుకుంటూ వస్తున్నారని జ్యోతిక తెలిపారు. అప్పటి నుంచి స్టార్ హీరోలతో కలిసి నటించలేదని చెప్పారు. సౌత్లోని ఇతర ఇండస్ట్రీల గురించి తాను చెప్పలేను, కానీ తమిళ ఇండస్ట్రీలో మాత్రం హీరోయిన్కు వయసును అడ్డుగా చూస్తారని అన్నారు. అలాంటప్పుడు మనమే కొత్త డైరెక్టర్స్తో పనిచేస్తూ కెరియర్ను నిర్మించుకోవాలని చెప్పారు. ఢీ షో డాన్సర్ ప్రేమ పేరుతో తనను మోసం చేశాడంటూ సెల్ఫీ వీడియో తీసుకుని యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఖమ్మం జిల్లా రూరల్ మండలంలోని పొన్నెకల్లు గ్రామంలో చోటు చేసుకుంది. చనిపోయిన యువతి పేరు కావ్య కళ్యాణి, వయసు 24 సంవత్సరాలు. ఈ వీడియోలో యువతి చెప్పిన దాని ప్రకారం ప్రముఖ టీవీ డాన్స్ రియాలిటీ షో ఢీలో డాన్సర్గా పాల్గొంది కళ్యాణి. ఇక్కడే తనకు అభి అనే వ్యక్తి పరిచయమైనట్లు తెలిపింది. వీరిద్దరి పరిచయం ప్రేమగా మారగా అనంతరం ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. దాదాపు 5 సంవత్సరాలుగా కలిసి ఉన్న అనంతరం ఇప్పుడు నన్ను వద్దని వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని చూస్తున్నాడు. ఈ మోసాన్ని తట్టుకోలేక నేను ఆత్మహత్యకు పాల్పడుతున్నాను అంటూ సెల్ఫీ వీడియో తీసి ఫ్యాన్ కురేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కావ్య సెల్ఫీ వీడియోను ఆధారంగా తీసుకుని అభిని విచారిస్తున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. విక్రాంత్ చాందిని చౌదరి ప్రధాన పాత్రలో నటిస్తున్న సంతాన ప్రాప్తిరస్తు సినిమా మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, అభినవ్ గోమటం, జీవన్ కుమార్, మురళీధర్ గౌడ్, శ్రీలక్ష్మి, హర్షవర్ధన్, బిందు చంద్రమౌళి, సత్యకృష్ణ, తాగుబోతు రమేష్, అభయ్ బేతికంటి, కిరీటి, అనిల్ గిలా, సద్దాం తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. విభిన్నమైన కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమాపై మంచి ఆసక్తి నెలకొంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే వెన్నెల కిషోర్, అభినవ్ గోమటం, జీవన్ కుమార్ క్యారెక్టర్ పోస్టర్స్ విడుదల కాగా తాజాగా మరో ఇంట్రెస్టింగ్ రోల్ రివీల్ చేశారు. పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నేషనల్ అవార్డు విన్నింగ్ దర్శకుడు, నటుడు తరుణ్ భాస్కర్ ఈ చిత్రంలో జాక్ రెడ్డి అని కీలక పాత్రలు కనిపించబోతున్నారట. తన సూపర్ టైమింగ్, విభిన్నమైన హాస్యంతో ప్రేక్షకులను అలరించే తరుణ్ ఈ సినిమాకు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారని అంటున్నారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన క్యారెక్టర్ పోస్టర్స్ సినిమాపై మంచి క్యూరియాసిటీని పెంచాయి. తాజాగా విడుదలైన తరుణ్ భాస్కర్ లుక్ పోస్టర్ సినిమాకు అంచనాలను మరింత పెంచింది. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ రాజా వంటి చిత్రాలకు రచయితగా పనిచేసిన షేక్ దావూద్జీ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. కామెడీ, ఎమోషన్స్ మిక్స్ చేసిన ఈ కథలో దంపతులు ఎదుర్కొనే పలు సమస్యలను ఆసక్తికరంగా చూపించబోతున్నట్టుగా తెలుస్తుంది. ఆస్కార్ అవార్డు గ్రహీత ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి లైవ్ కాన్సర్ట్ చేయబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. నా టూర్ ఎంఎంకే పేరిట ఈ కాన్సర్ట్ చేయనుండగా మార్చి 22న సాయంత్రం 7 గంటలకు హైదరాబాద్లోని హైటెక్స్లో ఈ ఈవెంట్ ప్రారంభం కానుంది. అయితే ఈ వేడుకను సక్సెస్ చేయాలని కోరుతూ ఆయన తమ్ముడు దిగ్గజ దర్శకుడు రాజమౌళి ఒక వీడియో షేర్ చేశారు. ఈ వీడియోలో అభిమానుల నుంచి సపోర్ట్ను కోరారు. మార్చి 22 కోసం నేను చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నాను, ఎందుకంటే ఆ రోజు అన్నయ్య ఎంఎం కీరవాణి కాన్సర్ట్ ఉంది. ఈ కాన్సర్ట్లో నా సినిమాలోని పాటలతో పాటు ఆయన సంగీతం అందించిన పాటలను పాడనున్నారు. నా డిమాండ్ ఏంటంటే ఆయన OST అంటే ఒరిజినల్ సౌండ్ ట్రాక్లు ఉండాలనేది నా డిమాండ్. ఎందుకంటే ఆయన రికార్డింగ్ అద్భుతంగా ఉంటుంది. ఆయన పాటలు ఎంత ఫేమసో అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ కూడా అంతే ఫేమస్. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్లను OSTలను లైవ్లో ప్లే చేయాలని కోరుకుంటున్నా అంటూ రాజమౌళి చెప్పుకొచ్చారు. మార్చ్ 22 కోసం నేను చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నానండి. ఎందుకంటే దట్ ఈస్ ద డే హైదరాబాద్ టాకీస్ ఈజ్ ప్రెజెంటింగ్ ఎంఎం కీరవాణిస్ నా టూర్ కాన్సర్ట్. జస్ట్ కాంట్ వెయిట్ ఫర్ ఇట్. అఫ్ కోర్స్ ఆ కాన్సర్ట్లో నా సినిమాలో కానీ తను చేసిన ప్లెథోరా ఆఫ్ సినిమాస్లో సాంగ్స్ కానీ సో మెనీ పర్ఫార్మెన్సెస్ ఉంటాయి. ఇన్సైడ్ ఇన్ఫో ఈజ్ లైక్ హీస్ క్రియేటింగ్ న్యూ సాంగ్స్, న్యూ ఎక్స్పీరియన్సెస్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ టు ఎంజాయ్. బట్ నా డిమాండ్ ఏంటంటే ఇట్స్ నాట్ జస్ట్ ద సాంగ్స్, ఐ వాంట్ ద OSTs. తన ఫెంటాస్టిక్ రికార్డింగ్ స్కోర్స్ అగైన్ ఇన్ మై ఫిల్మ్స్ అండ్ అదర్ ఫిల్మ్స్ చాలా ఉన్నాయి. తను లైవ్గా పర్ఫామ్ చేయాలి అని చెప్పి నా కోరిక. జాయిన్ మీ ఇన్ డిమాండింగ్ ఎంఎం కీరవాణి
that he should also perform OSTs, because తన సాంగ్స్ ఎంత పాపులరో హిస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈజ్, I personally feel, is even more popular. So he should perform the OSTs also. Waiting for it, looking forward for it. March 22nd, 7 p.m, Natur concert. తెలంగాణలో బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలకు సంబంధించి హైకోర్టు మరోసారి కీలక తీర్పును వెల్లడించింది. తెలంగాణలో ప్రీమియర్ బెనిఫిట్ షోలకు అనుమతి లేదని హైకోర్టు మరోసారి తెలిపింది. జనవరి 21న ఇచ్చిన ఉత్తర్వులను నేడు సవరించిన హైకోర్టు ప్రీమియర్ బెనిఫిట్ షోలకు అనుమతిని నిరాకరించింది. అలాగే ఈ పిటిషన్పై తదుపరి విచారణను ఈ నెల 17కి వాయిదా వేసింది. మరోవైపు 16 ఏళ్లలోపు పిల్లలను అన్ని షోస్కు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సినిమాటోగ్రఫీ యాక్ట్ ప్రకారం అర్ధరాత్రి 1:30 నుండి ఉదయం 8:40 వరకు ఈ సమయంలో ఎలాంటి ప్రత్యేక షోస్కు అనుమతి లేదని, ఈ చట్టాన్ని పాటించాలని న్యాయస్థానం గత నెల ప్రభుత్వాన్ని ఆదేశించింది. పుష్ప 2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా సంధ్యా థియేటర్లో జరిగిన ఘటన తర్వాత ప్రభుత్వం అప్రమత్తమైంది. హైకోర్టు ఆదేశాలు అలాగే ప్రభుత్వ నిర్ణయం ద్వారా బెనిఫిట్ మరియు ప్రీమియర్ షోలపై నిషేధం విధించింది. సీనియర్ నటులు బ్రహ్మాజీ, ఆమని, బలగం సుధాకర్ రెడ్డి ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం బాపు అ ఫాదర్ సూసైడ్ స్టోరీ అని ఉపశీర్షిక. ఈ సినిమాకు దయా దర్శకత్వం వహించగా అవసరాల శ్రీనివాస్, ధన్యా బాలకృష్ణ తదితరులు కీలక పాత్రలు పోషించారు. తెలంగాణలోని ఒక గ్రామీణ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం ఫిబ్రవరి 21వ తేదీన ప్రేక్షకుల ముందుకొచ్చి మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. అయితే ఈ చిత్రం వచ్చి 2 వారాలు కూడా కాకుండానే ఓటీటీ అనౌన్స్మెంట్ పంచుకుంది. ప్రముఖ ఓటీటీ జియో హాట్స్టార్లో ఈ చిత్రం మార్చి 7 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. మంచు విష్ణు హీరోగా ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం కన్నప్ప. ఈ సినిమా కొత్త టీజర్ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. 84 సెకండ్ల నిడివితో విడుదలైన ఈ టీజర్లో విష్ణు అద్భుతమైన నటనతో పాటు విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్, ఆర్ఆర్, ఆఖర్లో ప్రభాస్ లుక్ హైలైట్ అని చెప్పాలి. కాగా ఇప్పటికే విడుదలైన శివ శివ శంకర పాటకు పాజిటివ్ స్పందన వచ్చిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో వివిధ సినీ ఇండస్ట్రీస్కు చెందిన ప్రముఖ నటీనటులు నటిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ మూవీ ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ఇప్పటికే చిత్ర యూనిట్ ముమ్మరంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తుంది. తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. అటు టెలివిజన్ ప్రీమియర్గా ప్రసారం అవడంతో పాటు ఇటు ఓటీటీలోనూ ఒకేసారి అందుబాటులోకి వచ్చింది. కానీ నిడివి విషయంలో మాత్రం పెద్ద షాకే ఇచ్చింది. థియేటర్లో 2:24 ప్రదర్శితమవగా ఓటీటీలో ఆ సమయం తగ్గిపోయింది. జీ5లో కేవలం 2:16 నిడివితో సినిమా నుంచారు. దీంతో సినీ అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు. థియేటర్ వర్షన్లో నిడివి కారణంగా కొన్ని కామెడీ సన్నివేశాలను దర్శకుడు అనిల్ రావిపూడి తొలగించారని, అవి ఓటీటీలో యాడ్ చేస్తారంటూ గత కొద్ది రోజులుగా వార్తలు సామాజిక మాధ్యమాల వేదికగా దర్శనమిచ్చాయి. ముఖ్యంగా సినిమా ఫ్లాష్ బ్యాక్లో మీనాక్షి చౌదరి, వెంకటేష్ల మధ్య కొన్ని కామెడీ సీన్స్ను యాడ్ చేయనున్నారంటూ ప్రచారం జరిగింది. అదనపు సన్నివేశాలను జత చేసే విషయాన్ని పక్కన పెడితే ఉన్న సన్నివేశాలకే కత్తెర వేసినట్టుగా నిడివి చూస్తే అర్థమవుతుంది. ఇప్పటి వరకు థియేటర్లు అలరించిన పలు చిత్రాలు ఓటీటీలోకి వచ్చేసరికి అదనపు నిడివితో వచ్చాయి. సంక్రాంతికి థియేటర్లో వినోదాల విందును పంచిన ఈ మూవీ మాత్రం తగ్గిన నిడివితో రావటం అందరినీ ఒకంత ఆశ్చర్యానికి గురిచేస్తుంది. దాదాపు 8 నిమిషాల నిడివి ఉన్న సన్నివేశాలకు కత్తెరేశారు. దీనిపై టీం అధికారికంగా స్పందిస్తుందేమో చూడాలి. వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి కీలక పాత్రలు నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద 300 కోట్లకు పైగా వసూలు చేసింది. మానసిక ఆరోగ్యంపై తరచూ అవగాహన కల్పిస్తుంటారు బాలీవుడ్ నటి దీపికా పదుకొనే. కెరీర్లో దూసుకువెళ్తున్న సమయంలో ఆమె మానసికంగా కుంగుబాటుకు గురై ఇబ్బంది పడిన విషయం తెలిసిందే. తాజాగా ఓ మ్యాగజైన్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఆనాటి రోజులను గుర్తు చేసుకున్నారు. ఏం జరుగుతుందో అర్థం కాక ఎంతో ఆవేదనకు గురైనట్లు చెప్పారు. ఆ సమయంలో కుటుంబ సభ్యులు తనకెంతో అండగా నిలిచారని వివరించారు. 2014 కెరియర్ పరంగా నేను మంచి స్థాయిలో ఉన్నాను. నాకు నచ్చిన సినిమా చేసుకుంటూ నచ్చిన విధంగా జీవితాన్ని కొనసాగిస్తూ సంతోషంగా ఉన్నా. ప్రతి విషయంలోనూ ఆనందంగా ఉన్నా. ఆ సమయంలో ఓసారి తీవ్ర అలసటకు గురయ్యా. వృత్తిలో ఇవన్నీ భాగమే అనుకున్నా. ఓ రోజు ఉదయం కళ్ళు తిరిగి పడిపోయా. వెంటనే కావాల్సిన స్కానింగ్లు అన్నీ చేయించా. నా పరిస్థితి సాధారణంగా లేదని కొన్ని వారాలకు అర్థమైంది. ఏదో అయిపోతున్నట్లు భయపడేదాన్ని. అనవసరమైన వాటికి కూడా విపరీతంగా ఏడ్చేస్తానే. నేను నాలా ఉండలేకపోయా. నన్ను చూడటానికి ఓసారి అమ్మ వాళ్ళు ముంబై వచ్చారు.
థెరపిస్ట్ను కలవమని అమ్మ సూచించింది. అక్కడికి వెళ్ళాక నేను మానసిక కొంగుబాటుకు లోనైనట్లు తెలిసింది అని దీపిక చెప్పారు. థెరపిస్ట్ వద్దకు వెళ్లిన విషయాన్ని ఎవరితోనూ చెప్పకపోవడం గురించి మాట్లాడుతూ, ఆ సమయంలో నా పరిస్థితి గురించి ఎవరికీ చెప్పాలనుకోలేదు, రహస్యంగా ఉంచాలనుకున్నాం. అందుకే ఎవరికీ తెలియకుండా సీక్రెట్గా థెరపీ చేసుకుని వచ్చేదాన్ని. దాని నుంచి కోలుకుంటున్న సమయంలో మానసిక ఆరోగ్యం గురించి అందరికీ అర్థమయ్యేలా చెప్పాలనుకున్నా. నాకు ఎదురైన సమస్యను అందరితోనూ పంచుకున్నాను తెలిపారు. ఈ క్రమంలోనే ఆమె లివ్ లాఫ్ లవ్ పేరుతో ఫౌండేషన్ ప్రారంభించారు. ఇది మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తూ ఉంటుంది. ఇక సినిమాల విషయానికి వస్తే, గతేడాది విడుదలైన కల్కి 2890 సింగం అగైన్ తర్వాత ఆమె కొత్త ప్రాజెక్ట్స్ ప్రకటించలేదు. దుబా జన్మించిన తర్వాత ఆమె ఇటీవల పలు ఫ్యాషన్ షోస్ లో పాల్గొన్నారు. నితీష్ తివారీ దర్శకత్వంలో బాలీవుడ్ అగ్ర నిర్మాతలతో కలిసి అల్లు అరవింద్ ప్రతిష్టాత్మకంగా రామాయణాన్ని తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. రామాయణగా ఇది రానుంది. తాజాగా ఈ సినిమా గురించి నిర్మాత నమిత్ మల్హోత్రా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. హాలీవుడ్ చిత్రం ఓపెన్ హైమర్ కు వచ్చినంత గుర్తింపు ఈ చిత్రానికి రావాలని కోరుకుంటున్నట్టుగా తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు రామాయణం గొప్పతనం తెలియాలనే లక్ష్యంతోనే దీన్ని తెరకెక్కిస్తున్నట్టు చెప్పారు. రామాయణకు ఆస్కార్ వస్తుందా అనే ప్రశ్నకు నమిత్ స్పందిస్తూ, ఖచ్చితంగా వస్తుందనే నమ్మకం నాకుంది. ఇందులో విజువల్స్ కు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. అందుకే ఆస్కార్ సాధించగలదనే విషయంలో ఎలాంటి సందేహం లేదు. నిజం చెప్పాలంటే ఇది పూర్తిగా మనపైనే ఆధారపడింది. మనం సినిమాని ఏ స్థాయిలో ప్రచారం చేస్తామనేది ముఖ్యం. ప్రచారం చేయటం పెద్ద బాధ్యత. ఇటీవల ఓ అగ్ర హీరో రామాయణం కథను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఆ చిత్రం తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని మేం మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఇది సున్నితమైన కథ. ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా దీన్ని తెరకెక్కించారు. ఈ అవకాశం మళ్లీ రాదు, అందుకే జాగ్రత్తగా రూపొందిస్తున్నామని చెప్పారు. రామాయణతో భారతీయ కథకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావటమే తన లక్ష్యమని నమిత్ అన్నారు. దేశం గర్వించేలా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. ప్రపంచమంతా ఈ సినిమాను సెలబ్రేట్ చేసుకోవాలి. హాలీవుడ్ సినిమా ఓపెన్ హైమర్ కు ఏ స్థాయిలో గుర్తింపు వచ్చిందో తెలిసిందే. అలాంటి గుర్తింపే ఈ సినిమా కూడా రావాలి. ఈ సినిమా నిర్మాతల్లో ఒకరిగా ఉండటం నా అదృష్టం. మేము ఈ సినిమాతో చరిత్ర సృష్టించగలమనే నమ్మకం నాకుంది అని తెలిపారు. ఇటీవల శివరాత్రి వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు భక్తులు. సెలబ్రిటీలు కూడా ఆలయాలకు వెళ్లి పూజలు చేశారు. ఈ క్రమంలో యాంకర్ సుమ బళ్ళారిలోని స్పెషల్ శివాలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేసింది. ప్రముఖ సినీ నిర్మాత వారాహి చలనచిత్ర అధినేత సాయి కుర్రపాటి గత సంవత్సరం అరుదైన కృష్ణాశిలలతో బళ్ళారిలో కోట్లు ఖర్చు పెట్టి అద్భుతంగా శ్రీ అమృతేశ్వర ఆలయం నిర్మించిన సంగతి తెలిసిందే. గత సంవత్సరం మాఘమాసంలో ఈ ఆలయాన్ని ప్రారంభించారు. ఆ వేడుకల్లో రాజమౌళి, రమారాజమౌళి, కీరవాణి, శ్రీవల్లి, యష్, మంగ్లీ, ప్రముఖ రచయిత పురాణ పండ శ్రీనివాస్ ఇలా చాలా మంది సెలబ్రిటీస్ పాల్గొన్నారు. తాజాగా యాంకర్ సుమ ఈ గుడిలో ప్రత్యేక పూజ నిర్వహించింది. శివలింగానికి అభిషేకం చేసింది. అనంతరం మాట్లాడుతూ, అమృతేశ్వర ఆలయంలో మహాశివరాత్రి పర్వదిన వేళ గర్భగుడిలో వేదవేత్తల మంత్రధ్వనుల మధ్య నేను స్వయంగా మహాస్ఫటిక లింగానికి అభిషేకం చేసుకోవటం ఎంతో తన్మయత్వానికి గురి చేసిందని తెలిపింది. సుమాతో పాటు పురాణ పండ శ్రీనివాస్, నిర్మాత సాయి కుర్రపాటి పాల్గొన్నారు. ప్రముఖ రచయిత పురాణ పండ శ్రీనివాస్ మాట్లాడుతూ, అడుగడుగున అనుభూతిని కలిగిస్తున్న ఈ అమోఘమైన శ్రీ అమృతేశ్వర ఆలయ నిర్మాణ సమయంలో సాయి కుర్రపాటి ఎన్నో కష్టాలను అనుభవించి నిస్వార్థ సేవగా ఈ ఆలయాన్ని నిర్మించారు. శివభక్తుల పాలిట కల్పవృక్షమై తరాల పాటు చెప్పుకునేలా ఈ ఆలయం ఉంటుందని అన్నారు. గతంలో కంటే సినిమాలు బాగా తగ్గించేసింది సమంత. ఎక్కువగా వెబ్ సిరీస్లపైనే ఆసక్తి చూపిస్తోంది. గతేడాది శామ్ నటించిన సిటాడెల్ హనీ బనీ వెబ్ సిరీస్ కు మంచి స్పందన వస్తోంది. ప్రస్తుతం రక్త బ్రహ్మాండ్ అనే మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ లోనూ శామ్ నటిస్తోంది. సినిమాల సంగతి పక్కన పెడితే బిజినెస్ లోనూ జెట్ స్పీడ్ లో దూసుకువెళ్తుంది శామ్. సాగి పేరుతో బ్రాండెడ్ దుస్తుల వ్యాపారం, అలాగే ఏకం లెర్నింగ్ స్కూల్ అంటూ బిజీగా ఉంటుంది. సాధారణంగా సెలబ్రిటీలు తమ బ్రాండెడ్ ప్రొడక్ట్స్ ను తోటి నటీనటులకు పంపిస్తుంటారు. విజయ్ దేవరకొండ, నయనతార తదితర సెలబ్రిటీలు కూడా తమ బిజినెస్ ప్రొడక్ట్స్ ను ఇతర హీరోలు, హీరోయిన్లకు చేస్తూ ఉంటారు. దీనివల్ల ఆయా సెలబ్రిటీల బిజినెస్ ప్రొడక్ట్స్ కు కావాల్సిన ప్రమోషన్ కూడా లభిస్తుంటుంది. అలా తాజాగా సమంత తన సాకి బ్రాండ్ దుస్తులను రష్మికకు పంపించింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అందరితో షేర్ చేసుకుంది నేషనల్ క్రష్. తనకు బ్రాండెడ్ దుస్తులు పంపిన సమంతకు స్పెషల్ థ్యాంక్స్ చెప్పింది. ప్రస్తుతం రష్మిక పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
బాలీవుడ్ లో తెరకెక్కిన చావా మూవీ ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో ఛత్రపతి సంభాజీ మహారాజ్ పాత్రలో బాలీవుడ్ యాక్టర్ వికీ కౌశల్ నట విశ్వరూపం చూపెట్టాడు. ఇక ఈ సినిమా కథ, వికీ పర్ఫార్మెన్స్ కు ప్రేక్షకులు ఫుల్ మార్క్స్ వేస్తున్నారు. దీంతో ఈ సినిమా బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తుంది. అయితే ఈ సినిమాను కేవలం హిందీలో మాత్రమే రిలీజ్ చేయడంతో మిగతా భాషల్లో విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. దీంతో ఈ చిత్రాన్ని తెలుగులో ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్స్ మార్చి 7న గ్రాండ్ రిలీజ్ కు రెడీ చేసింది. కాగా ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు ట్రైలర్ తో ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. చావా తెలుగు ట్రైలర్ ను మార్చి 3న ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ వెల్లడించారు. దీంతో ఈ సినిమా తెలుగు ట్రైలర్ ను ఎప్పుడెప్పుడు వీక్షిద్దామా అని తెలుగు ఆడియన్స్ ఆతృతగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో రష్మిక మందన, అక్షయ్ ఖన్నా తదితరులు ఇతర ముఖ్య పాత్రలు నటించారు. ఈ చిత్రాన్ని లక్ష్మణ్ ఉటేకర్ డైరెక్ట్ చేయగా ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. స్టార్ కథానాయకుడు నాని ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ది పారడైజ్. తనకి దసరా లాంటి బ్లాక్ బస్టర్ అందించిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలాతో ఈ సినిమా చేయబోతుండగా భారీ బడ్జెట్తో వస్తున్న ఈ చిత్రాన్ని ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నాడు. ఈ చిత్రానికి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం. తాజాగా ఈ మూవీ నుంచి గ్లిమ్స్ అప్డేట్ ఇచ్చారు దర్శకుడు శ్రీకాంత్. ఈ మూవీ నుంచి రా స్టేట్మెంట్ మార్చి 3న రాబోతుందంటూ ఈగల్ ఫోటోను పంచుకున్నాడు. ఈ మూవీ 1960 బ్యాక్ డ్రాప్ లో రాబోతున్నట్టు తెలుస్తుంది. మరోవైపు ఈ మూవీని 8 భాషల్లో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మూవీ గ్లిమ్స్ ని కూడా తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, బెంగాలీ, కన్నడ, ఇంగ్లీష్, స్పానిష్ భాషల్లో విడుదల చేయబోతున్నట్టుగా సమాచారం. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలు మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ యూట్యూబ్ వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు అప్డేట్స్ చేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.